జై తెలుగుదేశం. ఈరోజు కదిరి నియోజకవర్గంలో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్, కదిరి శాసనసభ్యులు వారి ఆదేశానుసారం కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఒక పండుగ వస్తుంది. ఆ పండుగ పసుపు నాడు, పసుపు పండుగ. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కదిరి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాల్లో మేము క్లస్టర్లుగా విడిపోయి వర్చువల్గా, అంటే మనసుతో ఎక్కడున్నా కానీ అవినాభావ సంబంధం అందరూ ఉంటారనే దానికి ఒక ఉదాహరణ. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా జరగనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈరోజు గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి పొదుపు మంత్రాన్ని 100కి 100 అనుసరిస్తూ జరగబోయే మహానాడు ఎక్కడో సుదూర ప్రాంతంలో నెల్లూరులో జరగాల్సింది. అయినా కానీ మనము దేశం కోసం, రాష్ట్రం కోసం పొదుపు అనే నినాదాన్ని ఆదర్శంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు మన కదిరి పట్టణంలో వర్చువల్ గా ఈ కార్యక్రమం మహానాడును చేస్తున్నాం. ఈ మహానాడు ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు వస్తుందేమని నా అంచనా. ఎందుకంటే ఈ దేశంలో వర్చువల్ గా ఇంత కార్యకర్తలు సామర్థ్యం ఉన్నటువంటి పార్టీ ఏది లేదు. కాబట్టి ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే వర్చువల్ గా మనమందరం ఒక చోట కలసకపోయినా కానీ ఒకే చోట కలుస్తున్నాం. కాబట్టి వర్చువల్ గా ఇది కూడా ఒక సంచలనం అవుతుంది, ఇది కూడా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతుంది అనేసిందే తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్టీఆర్ జయంతి 103వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 2వ రోజు మహానాడు దిగ్విజయంగా జరుగుతుందనేసి నేను తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, యావత్ ప్రజానీకానికి కూడా ఎన్టీ రామారావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మహానాడు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో సుమారుగా 1850 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం వర్చువల్ గా జరుగుతూ ఉంది. ఇది మొదటిసారి ఒక ప్రయోగం. వాస్తవానికి నరేంద్ర మోదీ గారు మనకు పొదుపు పథకం కింద పొదుపు చేయాలి అనే రాష్ట్రాలను ఉద్దేశించినప్పుడు మనం మహానాడుని భారీ ఎత్తున చేయించాలి అనే ఉద్దేశంతో నెల్లూరులో సిద్ధమయ్యేటువంటి సమయంలో మోదీ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆచరించే వ్యక్తి కాబట్టి మహానాడు కార్యక్రమాన్ని కూడా రద్దు చేసి అక్కడ వర్చువల్ గా ప్రతి క్లస్టర్లోనూ జరిపిద్దాం, ఆ విధంగా కూడా మనము హైబ్రిడ్ విధానంలో మహానాడిని సక్సెస్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు వర్చువల్ గా కార్యక్రమం చేయడం తలపెట్టారు. అందులో భాగంగానే కదిరి నియోజకవర్గంలో కూడా మా శాసనసభ్యులైనటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో 10 క్లస్టర్లలోనూ 10 చోట్ల ఈ సభా వేదికలు ఏర్పాట్లు చేసి అన్ని చోట్ల కూడా సంబంధిత క్లస్టర్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఎక్కువ శాతం హాజరయ్యి ఈ మహానాడు కార్యక్రమాన్ని మొదటి రోజు నిన్న పూర్తి చేసుకున్నారు. ఈరోజు ఈ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఆ సందర్భంగా కదిరి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ వద్ద రామారావు గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడానికి కోసం ఈరోజు నాయకులు, మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశాం. అక్కడ ఘన నివాళులు అర్పించిన తర్వాత మళ్ళీ 2వ రోజైన మహానాడు కోసం అందరూ కూడా ఎవరెవరి క్లస్టర్ పరిధిలోకి వాళ్ళు వెళ్ళి
ఆ మహానాడు కార్యక్రమాన్ని ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఉండి విజయవంతం చేస్తామనేసి కదిరి నియోజకవర్గం తరపున తెలుగుదేశం పార్టీకి అందరం తెలియజేస్తూ అందరం కూడా ఈరోజు మహానాడు కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నాం. మహానాడు అంటే పసుపు సైనికులకు ఒక పండుగ అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈసారికి ఇలాగ హైబ్రిడ్ విధానంలో చేసుకుంటున్నాం. కొంచెం బాధ ఉన్నప్పటికీ పెద్ద మహానాడుగా జరగలేదే, అందరం కలవలేదే అని అనుకోకపోయినా కూడా పరిస్థితులని అర్థం చేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ కూడా అందరం స్థానిక నాయకులు అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో కలిసి ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈ రోజు నిన్న దినం మహానాడు కార్యక్రమంలో మొదటి దినంగా భాగంగా కదిరి నియోజకవర్గంలోని 10 క్లస్టర్లను గొప్పగా అనుకున్న రీతిలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రెండో రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కదిరి మున్సిపాలిటీ కార్యాలయం నందు ఎన్టీఆర్ గారి స్థూపానికి ఇక్కడ అందరం కూడా నివాళులు అర్పించాలని కదిరి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు గారు రామారావు గారు ఫస్ట్ మొట్టమొదటిగా కూడు గుడ్డ, 2 రూపాయల కిలో బియ్యం, ఈ యొక్క పింఛను ప్రతి ఒక్కటి ఆయన ముందు ఆశయాలతో తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నది. అదే బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతున్నటువంటి లోకేష్ గారు ప్రతి ఒక్క ఇది కూడా కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్క దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్నారు. ఈ కదిరి నియోజకవర్గంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజు చేయాలనే ఉద్దేశంతో అందరూ కార్యకర్తలు ఉత్సాహంగా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దీన్ని తెలియజేస్తుంది.